సార్ కమ్మ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన వ్యతిరేకి. అందుకే ఇక్కడ రాజధాని కూడా లేకుండా చేశారు, అమరావతిని నాశనం చేసింది కూడా అందుకే అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తుంది చంద్రబాబు దగ్గర నుండి అందరూ కూడా. ఏంటి నిజం సార్? నిజంగానే అంత కక్ష కమ్మ సామాజిక వర్గం మీద ఉందా? అంత కక్ష అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మీరు చూశారు కదా ఈ మధ్యకాలం దగ్గరగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాజధాని కావాల్సిన అవసరం వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒక రకంగా ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక అసెంబ్లీ కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక రాజ్భవన్ కానీ ఇట్లాంటిది కడితే సరిపోతుంది అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అయితే చంద్రబాబు నాయుడు గారిది ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్. రాష్ట్రం డబ్బు, ప్రజల డబ్బు ఇన్ని లక్షల కోట్లు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, డెవలప్ అవుతుంది ఆ ఏరియా. దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఎవరికి వెళ్తాయి? అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకి వెళ్తుంది. ప్రభుత్వానికి భూమి లేదు కాబట్టి ప్రభుత్వానికి ఏం బెనిఫిట్ జరగదు కదా. ప్రభుత్వానికి జరగదంటే ప్రజలకు జరగనట్టే కదా. మరి ప్రజా రాజధాని ఎట్లా అవుతుంది? కాబట్టి ఇది బోగస్ ప్రాజెక్ట్ ఇది. అంతే తప్పితే అమరావతి అనేది ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్. అటువంటిది 1,50,000 కోట్లది మనం ఎక్కడ చేయగలుగుతాం సొంతంగా? ఇది ఎవరికన్నా కొద్దిగా కూడా బుర్రలో గుజ్జుంటే అర్థమవుతుంది కదా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సార్ కమ్మాలకి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం అని అంటారు, కానీ మీరు కానీ, గుడివాడ కొడాల నాని గారు కానీ, ఈ మధ్య కేసీఆర్ నాని కానీ, దేవినేని అవినాష్ కానీ, మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూస్తారు సార్ మిమ్మల్ని? ఆయనతో మా అందరికీ చాలా మంచి కంఫర్ట్ ఉంది, ఈక్వేషన్ ఉంది, అదేం ప్రాబ్లం. ఇదంతా కూడా బయట జరిగే ప్రచారం అంతే, అట్లేం కాదు. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో గతంలో చేసినటువంటి పథకాలన్నీ కొనసాగిస్తాం, మా పాలన నచ్చుతానే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. జనం రిసీవ్ చేసుకుంటున్నారా? జనం ఇంకా ఎక్కువ హామీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఎప్పుడు కూడా మనిషి ఆశాజీవి, ఎక్కువ కోరుకుంటాడు. ఇంకా నాకు ఎక్కువ వస్తే బాగుండు, ఎక్కువ జరిగితే బాగుండు, ఎక్కువ కాలం బతికితే బాగుండు, ఎక్కువ తింటే బాగుండు, ఎక్కువ సంపాదిస్తే బాగుండు. కానీ మళ్ళీ తర్వాత బేరీ చేసుకుంటాడు ఉన్న పరిస్థితుల్లో. బేరీ చేసుకున్నప్పుడు రియాలిటీలోకి వచ్చినప్పుడు ఎక్కువ వాగ్దానాలు చేసి తక్కువ చేసేవాళ్ళు బెటరా, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి నిజాయితీగా చేసేవాళ్ళు బెటరా అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ విషయంలో విశ్వసనీయత, నిజాయితీగా చెప్పటం, నేను ఇది చేయగలను, ఇది చేయలేను, నేను అబద్ధం చెప్పను, నేను చేయగలిగిందే చెబుతాను, చేయలేనిది చెప్పను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు. ఈరోజు నిజంగా అది ఎస్టాబ్లిష్ అయింది 5 సంవత్సరాల తర్వాత. ఆయన మాట చెబితే చేస్తారు. నేను చేయలేను అంటే అది నిజంగా చేయలేని పని అయి ఉంటుంది. అది చేస్తానని వేరే రాజకీయ పార్టీలు చెబితే ఇది బోగస్, డూపు, మనం మోసం చేయడానికి ప్రజలకు అర్థమైపోయింది.